కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూరీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణను బీహార్గా మారుస్తున్నారని ఆగ్రహించారు. సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద దాడి సమయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు రెచ్చిపోవద్దన్నారు. రాష్ట్ర డీజీపీ వెంటనే ఈ ఘటనపై స్పందించి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తా ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటి పైన దాడి కావచ్చు. ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం. మీరేదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయింది, కానీ ఈ తెలంగాణ పరపతిని పేరును దెబ్బతీయకండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, తప్పు చేసిన వారిని శిక్షించండి. గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంట్లో చొరబడి దాడి చేసినారు, రేపు మేము అదే చేస్తే ఏమవుతుంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? ఎవరు దీని వెనుక ఉన్నారు? ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి. నేను డీజీపీ గారిని కూడా కోరుతున్నా, అది ఒక ఉన్నతమైనటువంటి పదవి. ఆ పదవిలో ఉన్నప్పుడు చట్టబద్ధంగా వ్యవహరించాలి, రూల్స్ కు అనుకూలంగా వ్యవహరించాలి. కానీ చట్టాన్ని ఎవరు కూడా అతీతులు కారు, చట్టాన్ని ఎవరు అతిక్రమించారు?